విద్యార్థుల్లో సంతోషం కనిపిస్తుంది, మరికొంతమందిలో బాధ కనిపిస్తుంది. ఇందుకు భిన్నంగా ఈ ఏడాది మొత్తం విద్యార్థులందరి ముఖాలు కన్నీటితో కనిపిస్తున్నాయి. పాస్ అయిన విద్యార్థి కళ్ళు, ఫెయిల్ అయిన విద్యార్థి కళ్ళు, చివరికి టాపర్ల కళ్ళు కూడా కన్నీటిని వర్షిస్తున్నాయి. దీనికి కారకులెవరు? ఈ పాపం ఎవరిది? ఈ తప్పు ఇంటర్మీడియట్ బోర్డుదా, గ్లోబరీనా సాఫ్ట్వేర్ సంస్థదా? ఇంటర్ పరీక్షల ముందు హాల్ టికెట్లు జారీ చేశారు. వాటిలో బోలెడు తప్పులు దొర్లాయి. విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఇంటర్ బోర్డు ఎదుట ఆందోళన చేశారు. ఫిబ్రవరి 17వ తేదీ అర్ధరాత్రి వరకు హాల్ టికెట్లలో తప్పులు సరిచేయించుకుని 18వ తేదీన ఉదయమే పరీక్షకు హాజరయ్యారు. ఇంటర్ ఫలితాలు వెల్లడించారు. 99 మార్కులు వచ్చిన విద్యార్థికి 0 మార్కులు వేశారు. మొత్తం మీద 900 మార్కులు పైగా తెచ్చుకున్న టాపర్లను కొన్ని సబ్జెక్టుల్లో ఫెయిల్ చేశారు. ఓ విద్యార్థి ఫస్ట్ ఇయర్లో అన్ని సబ్జెక్టుల్లో మంచి మార్కులు తెచ్చుకున్నాడు. కానీ సెకండ్ ఇయర్ ఫలితాల తర్వాత ఫస్ట్ ఇయర్లో 3 సబ్జెక్టుల్లో ఫెయిల్ చేశారు. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో తప్పులు. రెండు 2018-19 విద్యా సంవత్సరం ప్రారంభం నుంచి ఇంటర్ బోర్డు వార్తల్లో నిలుస్తూ వస్తోంది. బోర్డులో ఈ ఏడాది అధికారులు చేపట్టిన ప్రతి పనిపై ఆరోపణలు రావడమే ఇందుకు కారణం. విద్యార్థుల వివరాల సేకరణ నుంచి మొదలుకొని ఫలితాల విడుదల వరకు అన్నిటా సమస్యలే. దాంతో విద్యార్థులు, కాలేజీల యజమానులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వాస్తవానికి విద్యార్థుల వివరాల సేకరణ ఏటా సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ చేస్తోంది. ఒప్పందంలో భాగంగా ఈ ఏడాది సాఫ్ట్వేర్ సంస్థ గ్లోబరీనా ఆ పని చేయాలి. కానీ విద్యార్థుల వివరాల సేకరణలో గ్లోబరీనా ఇబ్బందులు ఎదుర్కొంది. దాంతో బోర్డు అధికారులు మళ్లీ ఆ పనిని సీజీజీకి అప్పగించారు. ఇంటర్ పరీక్ష ఫీజు చెల్లింపులోనూ అనేక సమస్యలు ఎదురయ్యాయి. వెబ్సైట్లో విద్యార్థుల వివరాలు గల్లంతు కావడం, ఫీజు చెల్లించినా చెల్లించినట్లు చూపడం, ఇలా అనేక సమస్యలు ఎదురయ్యాయి. పాలిటెక్నిక్ విద్యార్థులకు మరిన్ని ఇబ్బందులు ఎదురయ్యాయి. దాంతో పరీక్ష ఫీజు చెల్లింపు తేదీలను 3 సార్లు పొడిగించారు. దీన్ని బట్టే విద్యార్థులకు ఏ స్థాయిలో ఇబ్బందులు ఎదురయ్యాయో అర్థం చేసుకోవచ్చు. పలు ప్రభుత్వ కాలేజీలు 2 సార్లు ఫీజు చెల్లించాల్సి వచ్చింది. ఇంటర్ పరీక్షల నిర్వహణ, ఫలితాల ప్రాసెసింగ్ కు ఈ ఏడాది నిర్వహించిన టెండర్ల ప్రక్రియ అంతా ఓ మాయాజాలాన్ని తలపించింది. నిజానికి 15 ఏళ్లుగా ఎలాంటి సమస్యలు లేకుండా ఫలితాలను వెల్లడిస్తున్న మ్యాగ్నెటిక్ అనే సాఫ్ట్వేర్ సంస్థను ఈ ఏడాది తప్పించారు. గ్లోబరీనా అనే కొత్త సంస్థకు టెండర్ కట్టబెట్టారు. ఈ టెండర్ వ్యవహారంలో అనేక ఆరోపణలు కూడా వెల్లువెత్తాయి. తగిన అర్హతలు లేకపోయినా నాటి ప్రభుత్వ పెద్దలు, ఉన్నతాధికారుల సాయంతో గ్లోబరీనా ఈ టెండర్ దక్కించుకున్నట్లు ఆరోపణలు వచ్చాయి. గతంలో ఉన్న నిబంధనల్లో పలు మార్పులు చేసి మరీ గ్లోబరీనాకు టెండర్ కట్టబెట్టారనే ఆరోపణలు వెలువడ్డాయి. దేశవ్యాప్తంగా ఒక్క ఇంటర్ బోర్డుకు కూడా గ్లోబరీనా ఇప్పటివరకు ఫలితాల ప్రాసెసింగ్ నిర్వహించలేదు. రాష్ట్రంలో ఇంటర్మీడియట్ విద్యార్థుల సంఖ్య దాదాపు 15 లక్షలు. కానీ గ్లోబరీనా ఇప్పటివరకు గరిష్టంగా సుమారు 4 లక్షల మంది విద్యార్థుల ఫలితాలని ప్రాసెసింగ్ చేసింది. ఇదే విషయాన్ని ఆ సంస్థ ప్రతినిధి రాజు కూడా అంగీకరించారు. 15 ఏళ్లుగా ఎలాంటి సమస్యలు లేకుండా ఫలితాలను వెల్లడిస్తున్న సంస్థను కాదని, అంతగా అనుభవం లేని గ్లోబరీనాకు నిబంధనలు సడలించి మరీ టెండర్ అప్పగించాల్సిన అవసరం ఏమిటనే ప్రశ్నలు వస్తున్నాయి. ఇందుకు బోర్డు కార్యదర్శి అశోక్ పలు కారణాలను వివరించారు. ఇప్పటివరకు పరీక్ష ఫలితాల ప్రాసెసింగ్ కోసం సాఫ్ట్వేర్ సంస్థలపై ఆధారపడాల్సి వస్తోంది. ఇందుకు ఇప్పటివరకు సుమారు 8 నుంచి 10 కోట్లు ఖర్చు చేశారు. సొంతంగా సాఫ్ట్వేర్ అభివృద్ధి చేసుకోవడంలో భాగంగానే గ్లోబరీనాకు టెండర్ అప్పగించామని, 3 ఏళ్ల పాటు ఆ సంస్థ పరీక్ష ఫలితాలను వెల్లడిస్తుందని, ఆ తర్వాత ఆ సాఫ్ట్వేర్ ను ఎలాంటి ఖర్చు లేకుండానే బోర్డుకు అప్పగిస్తుందని, ఆ తర్వాత ఏడాది నుంచి బోర్డు ఉద్యోగులే పరీక్ష ఫలితాల ప్రాసెసింగ్ చూసుకుంటారని ఆయన గతంలో తెలిపారు. దీనివల్ల ఖర్చు తగ్గుతుందని చెప్పారు. అయితే ఇదే ఒప్పందాన్ని మ్యాగ్నెటిక్ సంస్థ ఎందుకు కుదుర్చుకోలేదనే ప్రశ్నలు వస్తున్నాయి. 15 ఏళ్లుగా మిగతా కంపెనీల కన్నా తక్కువ కోట్ చేస్తూ టెండర్ దక్కించుకున్న మ్యాగ్నెటిక్ ఈ ఏడాది ఎందుకు విఫలమైందనే ప్రశ్నలు వచ్చాయి. ఇందుకు బోర్డులోని అధికారులు గ్లోబరీనాకు అంతర్గతంగా సహకరించినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. అప్పటికే ముగిసిన 2017-18 ఫలితాలను మళ్లీ ప్రాసెసింగ్ చేయడానికి గ్లోబరీనాకు డబ్బులిచ్చేలా టెండర్లో ఒప్పందం కుదుర్చుకున్నారు. దీనిపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి. గ్లోబరీనాకు తగిన అర్హతలు లేవని, టెండర్ ప్రక్రియలో అవకతవకలు జరిగాయని గతంలో ఆంధ్రజ్యోతి కథనాన్ని ప్రచురించింది. దీనిపై బోర్డు కార్యదర్శి అశోక్ స్పందించారు. అన్ని నిబంధనల ప్రకారమే టెండర్ కేటాయించినట్లు తెలిపారు. ఐటీ శాఖ అధికారులతో కూడిన విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి నేతృత్వంలోని కమిటీ టెండర్ను పరిశీలించి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు స్పష్టం చేశారు. అంతే తప్పితే గ్లోబరీనాకు ఉన్న అర్హతలు ఏమిటి, గతంలో ఎక్కడెక్కడ పనిచేసింది, టెండర్ కోసం బోర్డు నిబంధనలు ఏంటి అనే అంశాలను బోర్డు కార్యదర్శి వెల్లడించలేదు.
అప్పట్లో ఆంధ్రజ్యోతి వ్యక్తం చేసిన ఆందోళనకు అనుగుణంగానే ఇప్పుడు పరీక్ష ఫీజులు, హాల్ టికెట్ల జారీ, ఫలితాల వెల్లడిలో గందరగోళం చోటు చేసుకుంది. దాంతో ఇప్పుడు ప్రభుత్వం 3 నిపుణులతో ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసింది. గ్లోబరీనా పనితీరు, సామర్థ్యంపై విచారణ చేయాలని నిర్దేశించింది. దానిలో తగిన సంఖ్యలో ఉద్యోగులు ఉన్నారా, ఫలితాల వెల్లడి సాఫ్ట్వేర్లో లోపాలు ఉన్నాయా తదితరాలను పరిశీలించి నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. గతంలో ఐటీ అధికారులతో కూడిన మంత్రి కడియం నేతృత్వంలోని కమిటీ గ్లోబరీనాకు అన్ని అర్హతలు ఉన్నాయని నిర్ధారించుకోకుండానే టెండర్ ఇచ్చిందా? ఒకవేళ నాడు ఇచ్చి ఉంటే అందుకు వచ్చిన ఒత్తిళ్లు ఏమిటి? నాడు సమగ్రంగా పరిశీలించి ఉంటే నాటి కమిటీ ఓకే చెప్పిన సంస్థపై ఇప్పుడు మళ్లీ ప్రత్యేక కమిటీ వేయాల్సిన అవసరం ఏంటి? అనేక ప్రశ్నలు వస్తున్నాయి. ఫలితాల్లో గందరగోళానికి కారణం బోర్డా, గ్లోబరీనా సంస్థన తేల్చాలని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు. ఇంటర్ ఫలితాల ప్రాసెసింగ్ను గ్లోబరీనాకు అప్పగించిన నేపథ్యంలో టెండర్ ప్రక్రియలో లోపాలు, గ్లోబరీనా సామర్థ్యాలు, ఇతర అంశాలపై ఆంధ్రజ్యోతి పలు కథనాలను ప్రచురించింది. సదరు సంస్థకున్న అనుభవం, ఇతర అంశాలను తెరపైకి తీసుకొచ్చింది. గ్లోబరీనా ద్వారా పరీక్షలు నిర్వహిస్తే ఆ తర్వాత ఫలితాల వెల్లడిలో ఇబ్బందులు తప్పవని ఆంధ్రజ్యోతి ఆనాడే హెచ్చరించింది. ఈ విషయాన్ని నాటి ప్రభుత్వ పెద్దలు గాని, అధికారులు గాని పట్టించుకోలేదు. పైగా ఆంధ్రజ్యోతి కథనాలను బోర్డు కార్యదర్శి అశోక్ పలుమార్లు ఖండిస్తూ వచ్చారు. కానీ ప్రస్తుతం ఫలితాల్లో జరుగుతున్న గందరగోళాన్ని గమనిస్తే నాడు ఆంధ్రజ్యోతి చెప్పిన విషయాలు అక్షర సత్యమయ్యాయి. ఇక ఇంటర్ ఫలితాల్లో గందరగోళ పరిస్థితులు తమ మెడకు ఎక్కడ చుట్టుకుంటాయోనని ప్రస్తుత ఉన్నతాధికారులు, ఇతర పెద్దలు ఆందోళన చెందుతున్నారు. పరీక్ష ఫలితాల వెల్లడిలో చిన్న చిన్న సమస్యలు ఎప్పుడూ వస్తూనే ఉంటాయని, వాటిని ఎప్పటికప్పుడు సరిచేస్తున్నామని గ్లోబరీనా ప్రతినిధి చెప్పుకొచ్చారు. ఫలితాల విడుదల రోజున తమ దృష్టికి వచ్చిన సాంకేతిక సమస్యలను కూడా వెంటనే పరిష్కరించామని, ఫలితాల వెల్లడిలో తమ వైపు నుంచి ఎలాంటి సమస్యలు లేవన్నారు. ఇక టెండర్ను కూడా నిబంధనల ప్రకారమే కోట్ చేసి దక్కించుకున్నామని, తమకు ఎవరూ సహాయం చేయలేదని అన్నారు. గతంలో ఇతర వర్సిటీల్లో పరీక్షలు, ఫలితాలు నిర్వహించిన అనుభవం తమకు ఉందన్నారు. ఇక తిరుమల సమాచారం చూస్తే భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. శ్రీవారి సర్వదర్శనం కోసం 3 కంపార్ట్మెంట్లో భక్తులు వేచి ఉన్నారు. సర్వ, నడకదారి భక్తులకు ఉదయం 8 గంటల నుంచి టైం స్లాట్ క్రింద టోకెన్లను టీటీడీ జారీ చేయనుంది. ఇక ఉచిత దర్శనానికి 4 గంటల సమయం పడుతూ ఉంటే ప్రత్యేక ప్రవేశ దర్శనానికి